హలో అండి, మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఎగ్జిబిషన్ అండి. ఇది ఒంగోలులోనే మంచి బెస్ట్ ఎగ్జిబిషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసి జలకన్య అట్రాక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా 100 రూపాయల టికెట్ అనమాట. 3 years లోపు పిల్లలకైతే టికెట్ అయితే లేదు, 3 years పైన వాళ్ళకైతే టికెట్ అయితే ఉంది. మా హస్బెండ్ అయితే వెళ్ళి టికెట్ అయితే తీసుకొని వస్తున్నాడు. మా హస్బెండ్ అయితే అక్కడ వేరే వాళ్ళు ఇలా అడుగుతున్నారు, చిన్నపిల్లలకి టికెట్ ఉందా అంటే 3 years లోపలికైతే టికెట్ లేదు అని చెప్పగానే వాళ్ళైతే ఇంక వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నారు. సో ఈలోపు అయితే నేను వీడియో బయట నుంచి షూట్ చేద్దామని చెప్పేసి మొత్తం అయితే నేను మీతో చూపిస్తున్నాను. ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళలేని వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చూస్తే మొత్తం క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేస్తే మీకు ఏమేమి మిస్ అయ్యామనేది మీ అందరికీ అర్థమైపోతుంది అనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎగ్జిబిషన్లో ఏమేమి పెట్టారో మొత్తం పూర్తిగా తెలుసుకొని మీరు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళొచ్చు. బయట గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ మీరు అడుగుతారేమో ఎగ్జిబిషన్ ఎక్కడ అని చెప్పేసి గుంటూరు వెళ్ళే రూట్లో ఉంటుందండి ఈ ఎగ్జిబిషన్. చూడండి బయటంతా ఓపెన్ ప్లేస్ అనమాట. సో ఎగ్జిబిషన్లో ఏమేమి పెట్టారు ఏంటి అనేది ఇప్పుడు ఒక్కోటి లోపలికి వెళ్ళి మీకు చూపిద్దామని వీడియో షూట్ చేశాను. ఇప్పదండి ఇంక లోపలికి అయితే వెళ్దాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అనమాట. సో ఎప్పటికెప్పుడు నేను మంచి వ్లాగ్స్ షూట్ చేస్తూ ఉంటాను. అవుట్ సైడ్ వెళ్ళే వ్లాగ్స్, ఇంట్లో వ్లాగ్స్, ఇంకా మంచి వ్లాగ్లు అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా లెట్స్ గో, లోపలికైతే వెళ్ళిపోతాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే జలకన్య అట్రాక్షన్ చూసారు కదండి. ఇక్కడ పోస్టర్లతోనే మీకు అట్రాక్షన్ అయితే బాగా కనిపిస్తుంది కదండి. లోపలికి వెళ్తే మాత్రం ఉంటుందండి మరొక విధంగా ఉంటుంది అనమాట. మరో ప్రపంచాన్ని చూసినట్టు ఉంటుంది. మీరు ఫిష్ పైన మొత్తం చేపలు ఎగ్జిబిషన్ చూసారేమో కానీ ఇక్కడ జలకన్య ఎగ్జిబిషన్ అయితే చూసుండరు. సో ఫస్ట్ అయితే మనం ఆస్ట్రిచ్ నుంచి వెళ్దాం అనమాట. పెద్ద గిన్నె కూడా నిప్పు కూడా అంటారు కదండి, అదండి. ఇదిగో బయట అయితే ఇక్కడ మొత్తం బర్డ్స్కి సంబంధించి ఉంటాయి. ఇటు పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారండి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది మాటలు అయితే చెప్పలేము. 100 రూపాయల టికెట్ అనుకొని వెళ్ళకుని ఉంటే మీరు చాలా మిస్ అయినట్టే. ఇదిగోండి చూడండి ఏంటనేది మా అబ్బాయి చెప్తాడు. ఏంటి బుజ్జబ్బాయి ఇది? ఆర్ట్రిచ్ అంటే నిప్పు కోడా, గిన్నె కూడా నిప్పు కోడి ఆర్ట్రిచ్. నాకు తెలియదండి ఆర్ట్రిచ్ అంట. చూడండి అసలు రియల్గా ఫస్ట్ టైం అండి నేను చూడటము ఇంత పెద్ద ఆర్ట్రిచ్ని. నిజంగా ఎంత పెద్దగా ఉందంటే అదే ఫస్ట్ అట్రాక్షన్ అనమాట. చాలా పెద్దగా ఉందండి. ఇంకా ఆర్టిస్ట్ని అయితే నేను అట్లాగే చూస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా కథలు ఇంకా చాలా ఉంటాయి ముందు అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంక వీడియో పిచ్చి కదండి మనకి, వీడియో షూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నానండి. బర్డ్స్ అయితే ఇదిగో అడవిలో తిరిగే పక్షులు అయితే రకరకాల పక్షులు అయితే ఉన్నాయండి. నిజంగా ఇక్కడైతే యూట్యూబర్లకైతే బాగా పోయే యూట్యూబర్లకైతే బెస్ట్ మెమోరీస్గా చెప్పొచ్చు ఇవన్నీ. ఎందుకంటే మనకి యూస్ చాలా తక్కువ కదండి పోయేది. అందుకే నేనైతే మీకు ఇలా చెప్తున్నాను అనమాట. మంచి బాగా ఓన్ కంటెంట్లు క్లిక్ అయ్యి బాగా పోయే వాళ్ళు అయితే బాగా చూస్తారు, మనలాంటి వాళ్ళ వీడియోలు చూడరు కదా. అయినా కానీ నేను మళ్ళీ మనకు వచ్చే వరకు మన ఛానల్ మళ్ళీ సజెషన్లో పడే వరకు ఓన్ కంటెంట్లు వేద్దామని చెప్పేసి ఒట్టేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే చూడండి రకరకాల పక్షులు అయితే ఉన్నాయన్నమాట. వచ్చిన వాళ్ళు వీడియోలు ఫోటోలు షూట్ చేసుకుంటూనే ఉన్నారండి. నిజంగా అయితే షూట్ చేసుకుంటే ఇక్కడ చూడండి పక్షులు ఎంత క్యూట్గా ఉన్నాయో. పీజియన్స్లో కూడా రకరకాల పీజియన్స్ అనమాట. పావురాల్లో కూడా కొన్ని రకాల పావురాలు అనమాట. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మనం వెళ్దాం పదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇగోండి ప్యారెట్స్, రకరకాల ప్యారెట్స్ ఉన్నాయి. చిలుకలు అసలు ఎన్ని రకాలంటే మాటలతో అయితే చెప్పలేను. అసలు కొన్ని అయితే బయట కూడా తిరుగుతూ ఉన్నాయి. అక్కడ వాళ్ళు చూసుకోలేదేమో మేబీ. కొన్ని అయితే బయట తిరుగుతూ ఉన్నాయి. వీటికి చూడండి కుండలతో ఎలా పెట్టారో. ఈ కుండల లోపల వాటికి గింజలు ఉంటాయి అనమాట. గింజలు అయితే ఇంకా లోపలికి వెళ్ళి తింటూ ఉంటాయి. చూసారు కదండి. ఇక్కడైతే ఇంకా ఏం కనిపిస్తుందో మీకు చూసారు కదా, పెద్ద బల్లి అండి. ఇంట్లో చిన్న బల్లిని చూస్తేనే మనకు ఒళ్ళంతా షివర్ అయిపోతుంది. మరి ఇంత పెద్ద బల్లిని చూసినాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇదైతే నేను బల్లే అనుకుంటున్నాను. సో కాదు, అది బల్లి కాదు, మరి ఇంకోటి ఏంటో అని చెప్పి మీరు చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మరొక బల్లి అయితే ఇదిగో ఈ చివర ఉందండి. మొత్తం 3 అయితే తీసుకొచ్చారనమాట. నేను లోపలికి వెళ్ళి వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నా. ఇదిగోండి అడవి కోడి అనమాట. పెద్దది అనమాట. ఇది పైకి లేచి ఇలా ఎదిలిచిందనుకో చాలా అయితే పెద్దది అవుతుంది. కూర్చొని ఉందండి అడవి కోడి. చాలా అట్రాక్షన్గా ఉంది ఈ అడవి కోడి కూడా. చూడండి లోపల అయితే
లోపల అది ఇంక ముడుక్కొని పొనుకొని ఉంది. ఇంక ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడైతే ఇంక అన్ని బర్డ్స్తో మనకి బ్యానర్లు అయితే అంటించారనమాట. ఇక్కడ ఉందండి బుజ్జి కోతి పిల్ల అని చెప్పొచ్చు. అసలు ఎంత క్యూట్గా ఉందో తెలుసా. అది ఎక్కుతూ దిగుతూ ఉంటే నాకైతే చాలా చాలా ఆనందం అనిపించింది. ఎంత క్యూట్గా ఉందో. పెద్ద పెద్ద కోతులను చూసాం కానీ ఇంత చిన్న కోతిని మీరు చూసుండ్రు. అందుకే నేను స్పెషల్గా ఈ కోతి గురించి చెప్తున్నాను అనమాట. చూడండి ఎలా పాగుతుందో. ఇంతే ఉందండి అసలు గిన్నెలో బట్టే అంత కోతి పిల్ల. దాని మూతి చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ ఆ కోతి పిల్ల. ఇక్కడైతే కుందేలు యాజ్ యూజువల్గా అందరూ చూసాయే కాబట్టి వీటి గురించి ఎక్కువ వీడియో తీయలేదు, చూపించలేదు. ఇక్కడైతే మాత్రం ఇక్కడ చూడండి ఇంకా ఏమున్నాయి అంటే పెద్ద చిలుక ఉందండి. పెద్దదనమాట. చాలా పెద్ద చిలుకలు అనమాట. నేను ఇంకా దగ్గరికి పోయి అయితే వీడియో తీస్తున్నాను. ఇంతలోకి ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే స్నేక్ అండి. ప్రతి ఒక్కరు మెల్ల వేసుకుంటున్నారు. అయితే చిన్న పిల్లలు కాంచి పెద్ద పిల్లల దాకా ఆ స్నేక్ని అయితే మెల్ల వేసుకుంటున్నారు. అదిగోండి అతను చేతితో తీసుకున్నాడు కదా, చేతితో తీసుకొని ఇంకా అక్కడ ఒక్కొక్కరిని అయితే పిలుస్తున్నారు. నేనైతే మెల్ల వేసినందుకు 100-200 తీసుకుంటారేమో అనుకున్నాను. కానీ ఏం తీసుకోలేదండి, డబ్బులు ఏం తీసుకోలేదు, ఫ్రీగా అయితే వేశారు. ఇంకా ఎవరు మెల్ల వాళ్ళు వేయించుకుంటే వాళ్ళ పిల్లల్ని ఫోటోలు తీసుకోవటం అలా చేస్తూ ఉన్నారు కదా. నేను అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి ఎలాగైనా మీకు కొంచెం క్లిప్ అయినా చూపిద్దామని చెప్పేసి చాలా ప్రయత్నం అయితే చేశాను. అబ్బే మన వల్ల అయ్యేటట్లేదే అని చెప్పేసి మళ్ళీ అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను. సరేలే ఇదైతే మన వల్ల అయ్యేటట్టు లేదు అని చెప్పేసి ఇంక నేనైతే మళ్ళీ బుజ్జి కోతి పిల్ల అని చెప్పేసి ఆ కోతి పిల్లని పలకరిస్తూ కోతి పిల్ల దగ్గరికి అయితే వచ్చాను. ఇటు పక్క చూడండి పెద్ద చిలుకలు అని చెప్పాను కదా, రంగురంగు చిలుకలు. పెద్ద చిలుక అదేనండి సినిమాల్లో చూశారు కదా మాట్లాడే చిలుక అని చెప్పేసి. మాట్లాడే చిలుక నాతో కూడా మాట్లాడింది అనమాట. సో నాకైతే చాలా ఆనందం అనిపించింది. నిజంగా మాట్లాడలేదండి, ఊరికే జస్ట్ అలా జోక్ చేశానమాట. సో ఇదిగోండి మాట్లాడే చిలుకలో గ్రీన్ ఉంది, బ్లూ ఉంది, ఇంకా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదండి ఎగ్జిబిషన్. అయితే నేను ఇంకా చాలా వీడియోలు అయితే షూట్ చేశాను. అవన్నీ నేను మీతో చూపించాలంటే మొత్తం మీరు చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెల్లెలుకని ఎక్కడైనా చూసారా? ఇదిగోండి తెల్లెలుక. ఇంకా ఈ బాతులు అనమాట, డక్కులు. ఇవి మీకు తెలిసినయే కదండి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఈ డక్కులు అనమాట. సో ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఏముందంటే ఇదిగోండి సరిగా కనిపిస్తుందా, డక్కు పొడవాటి డక్ అనమాట. ఓవరాల్గా అయితే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి ఒక్కటి చూసి ఎంజాయ్ చేసేది ఎవరు అంటే ఎక్కువ పిల్లలేనండి. ఇంక అయిపోయినాయండి, ఇంతటితో ఎండింగ్ అయితే అయిపోయింది. ఇంకా మనం అయితే ఇప్పుడు వేరే ప్రపంచానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా బయటకు అయితే వచ్చేసాం. ఇక్కడేనండి అసలైన సిసలైన అట్రాక్షన్ కలిగించే జలకన్య ఎంట్రన్స్ అవ్వగానే ఉంటుందండి. జలకన్య అట్రాక్షన్ మామూలుగా ఉండదన్నమాట. సో అది ఇప్పుడే చూపిస్తే మీకు ఏముంటుందండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను జలకన్యను. ఈ ప్రపంచం అయితే అన్ని చేపలండి. చేపలు మనం సొరంగంలో ఉండి చేపలను చూసినట్లే అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పి ఆ ఎగ్జిబిషన్ వీడియో అయితే చూపించాను. ఇది ఒక టోటలీ డిఫరెంట్ అనమాట. సో మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో జలకన్యతో మీ ముందుకు వస్తా. బాయ్.